చిన్న కష్టం వచ్చినా గడ్డి మందు సేవించి బలవన్ మరణానికి పాల్పడేటువంటి వారి సంఖ్య ప్రతిరోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు అది ఆ గడ్డి మందు ఏంటి? దానిలో ముఖ్యంగా పారాక్వాట్ అనే దాన్ని నిషేధించాలని పార్లమెంట్లో సైతం చర్చ జరుగుతుంది. మేధావులు గలమెత్తుతున్నారు. అలాగే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ రిటైల్ షాపులకి హోల్సేల్ షాపులకి ప్రిస్క్రిప్షన్ లాంటిది లేకుంటే మీరు అమ్మడానికి లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంత భయంకరమైనటువంటి గడ్డి మందును నిషేధించాలనే ఉద్యమం వస్తున్నది. మనతో మాట్లాడడానికి డాక్టర్ ఐఎంఏ సీనియర్ నేత అలాగే డాక్టర్ బిఎన్ రావు ఉన్నారు. బిఎన్ రావు గారు, మీరు చెప్పండి, మీరు ఈ మధ్యలో మూమెంట్ తీసుకున్నారు. పారాక్వాట్ గడ్డి మందు వల్ల చాలామంది చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఏంటి అసలు గడ్డి మందులో అంత పవర్ ఏంది? దాన్ని ఎందుకు మీరు నిషేధించాలండి? ఈ పారాక్వాట్ అనే గడ్డి మందు తక్కువ మొదల్లో తీసుకున్నా కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ముఖ్యంగా కలుపు మొక్కలను తీసేయడానికి ఉపయోగిస్తారు, స్ప్రే చేస్తూ ఉంటారు. దీని పనితీరు వేగవంతంగా ఉండడం వల్ల రెండవ కారణం ఏంటంటే ఇది తక్కువ ధర కూడా దొరుకుతుంది. ఈ రెండు కారణాల వల్ల వ్యవసాయదారులందరూ కూడా దీన్ని మామూలుగా వాడుతూ ఉంటారు. అయితే వీళ్ళు వాడిన తర్వాత మిగిలినది పడేయక ఏం చేస్తారంటే ఇంట్లో పెడతా ఉంటారు. ఇళ్ళల్లో పెట్టేస్తే అప్పుడప్పుడు ఏమైందంటే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, ఇంకా పరీక్షలు ఫెయిల్ అవ్వడము, లేకపోతే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు క్షణికావేశానికి గురై నిరాశ నిస్పృహతో ఎంత ఒక 5 ml 10 ml మందు తాగినా కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఒకసారి గడ్డి మందు తాగిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు. లక్షలు ఖర్చు అవుతుంది. అయితే దీనికి విరుగుడు లేకపోవడం వల్ల తొందరగా కిడ్నీ కానీ లివర్ కానీ ఎఫెక్ట్ అయిపోయి చనిపోతారు. సుమారు ఉదాహరణకి ఒక 100 మంది పారాక్వాట్ పాయిజన్ తీసుకుంటే దానిలో బతికే ఛాన్సు ఒక 5గురికే ఉంటుంది. 5గురు కూడా ఉండదు ఇంకా. సో అంత ప్రమాదకరమైన, అంత విషపూరితమైన ప్రమాదకరమైన ఈ గడ్డి మందు ఇది స్విట్జర్లాండ్ కంపెనీకి చెందిన సింజెటా కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అయితే దీనికంటే ఎక్కువ ధరకు ఉంది, కానీ దీనికి ప్రత్యామ్నాయం కూడా కొన్ని మందులు ఉన్నాయి, కానీ అవి ధర ఎక్కువ వల్ల వాటిని ఎక్కువ వాడతారు లేదు. ఇందుకు కానీ అంటే ముఖ్యంగా 2 కారణాలు. ఒకటేమో ఇది అత్యంత విషపూరితమైన మందు, తక్కువ మోతాదులో తాగినా కూడా చనిపోవడం దాదాపు తథ్యం. దీనికి విరుగుడు మందు లేదు కనుక తప్పకుండా దీన్ని నిషేధించాలనేది మేము ఐఎంఏ తరఫున, మా డాక్టర్స్ పెట్టిన తరఫున, అంటే మేము ఎన్నో చూసాం. కుటుంబాలు, ఒక పారాక్వాట్ పాయిజన్ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షల హాస్పిటల్ బిల్ కట్టాల్సి వస్తుంది. పోనీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇల్లు అమ్మి, నగలమ్మి, ఆస్తులు అమ్మి పెడితే చివరికి ఆ పేషెంట్ బతుకులంటే అది లేదు. సో ఇంత ఖర్చు అయిన తర్వాత ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది ఆర్థికంగా, వాళ్ళ తరం పూర్తిగా పోతుంది ఇక. సో ఇందుకు గాను మేము దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నాం. ఇది మా స్టేట్ ఐఎంఏ డాక్టర్ కిషన్ ప్రెసిడెంట్ అఖిలపక్ష నాయకులతో స్టేట్ ఐఎంఏ ఆఫీస్లోనే దీని మీద ఒక చర్చ పెట్టి దీన్ని పార్లమెంటు వరకు, పార్లమెంట్లో కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. అసెంబ్లీలో గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి విన్నవించగానే స్పందించి ఒక జీవో తీశారు. దీన్ని అంత మామూలుగా, అంటే ఇంతకుముందు ఏముంటుందంటే ఎవరు పడితే వాళ్ళు షాపులకు వెళ్ళి ఈ మందు తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా అంత సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. సో ఇదొక మంచి పరిణామం. మొన్న కడెం కావ్య కూడా పార్లమెంట్లో దీని మీద చర్చ పెట్టడానికి ఈ మా ఐఎంఏ ముఖ్యంగా వినోదరావు గారు కూడా, పిఆర్ఎస్ నాయకుడు వినోదరావు గారు కూడా దీన్ని బాగా శ్రద్ధ వహించి మా ఐఎంఏతో కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ, ఈటల రాజేందర్ గారిని, కడెం కావ్యను, కోదండరెడ్డిని, వీళ్ళందరినీ కూడా సమావేశపరిచి దీని మీద ఒక పెద్ద ఒక హాఫ్ డే దీని మీద చర్చ పెట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలనే దాంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దీని పర్యవసానమే పార్లమెంట్లో కావ్య చర్చ కేంద్ర ప్రభుత్వానికి దృష్టి కూడా వెళ్ళింది. మేమేమనుకుంటున్నామంటే త్వరలోనే దీని మీద ఒక నిషేధం వస్తుందని ఆశిస్తున్నాం.
అసలే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ఆ కుటుంబం చితికిల పడుతుంది. స్వల్ప మోతాదులో తీసుకుంటే మరణమే తప్ప విరుగుడు లేకుండా పోయినటువంటి ఈ పారాక్వాట్ని ఖచ్చితంగా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ దీనిపైన ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఐఎంఏ డాక్టర్స్ సైతం దీన్ని ఖచ్చితంగా నిషేధించడానికి ఉద్యమంలా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వ్యవసాయ శాఖ స్పందించింది. రైతులకి ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తో మాత్రమే విక్రయించాలంటుంది. హెర్బిసైడ్ ప్రాణాలను తీసేటువంటి మందు కాకూడదు. కలుపు మొక్కల్ని వేరాల్సినటువంటి పరిస్థితిలో మరి మనుషుల్నే కాటేస్తున్నటువంటి ఈ విష పదార్థాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్.